తెలంగాణ సమాజానికి చేయని లోటు. ఎందుకంటే జర్నలిజంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రజల పక్షం వహించి ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ఎలుగెత్తి చాటేటువంటి ఒక జర్నలిస్టుగా ఆమె జీవితం ఎంత ధైర్యంగా ఉండి అనేక మందికి ధైర్యం చెప్పేటువంటి స్వేచ్ఛ, తాను ఇంత అధైర్యంగా ఎందుకు పోయిందో అనేటువంటి వెనక ఎంత సంఘర్షణ పడిందో అనేటువంటి ఒక బాధ ఇలా మా అందరిలోనూ కూడా ఉంది. నాకు చివరి డిబేట్ ఆమె మరణించే ముందు 26 సాయంత్రం 27 నాడు మరణిస్తే 26 సాయంత్రం 2 గంటల పాటు ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ఆ డిబేట్లో ఇద్దరం, ఆమె ఈ ప్రభుత్వం అట్లాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద ఆమె గలమెత్తి ఇలా ఆ సమస్యలు పరిష్కారం కావాలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఆమె చేసినటువంటి ప్రయత్నం, చివరి ప్రయత్నం కూడా అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేటువంటి కోణంలోనే ఆమె చివరి వరకు కూడా బతికింది. ఈ మరణం వెనుక చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా ఆరోపిస్తున్నారు ఆమె మరణం వెనుక ఏదో జరిగిందని. తప్పకుండా ఆ మరణం వెనుక ఏముందో శోధించాలి, తీయాలి. తప్పకుండా దీని మీద విచారణ జరిగి భవిష్యత్తులో స్వేచ్ఛలాగా ఎవరు కూడా ఇటువంటి మరణాలకు తావు లేకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆమె కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, ఎందుకంటే ఆ కుటుంబం అంతా కూడా ప్రజా ఉద్యమాల్లో వచ్చినటువంటి కుటుంబం, అనేక కష్టాలు, సమాజం పట్ల ఒక నిబద్ధత, ఒక శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో వచ్చినటువంటి కుటుంబంలో పుట్టిన బిడ్డ తప్పకుండా సమాజానికి ఒక గొప్ప మేలు చేస్తుందని భావించినటువంటి తరుణంలోనే, అనతి కాలంలోనే ఆమె మరణం అనేటువంటిది మా అందరికీ ఎంతో దుఃఖభరితం. సహజకి జోహార్లు, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.